నేనైతే నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందిలేండి. అయితే మేమైతే ఇంట్లో ఈరోజు అయితే చేసుకుంటున్నాం అనమాట. అదే మీకు చెప్తున్నాను. అయితే నువ్వులు ఫస్ట్ గీలో అయితే వేపుకోవాలన్నమాట. నెయ్యి వేసుకొని వేపుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు దాకా వేయించుకోవాలి. తర్వాత పక్కనే పాకంకి అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం తగినంత బెల్లం అయితే వేసుకొని పాకం అయితే పట్టేసుకొని నువ్వులు కూడా దాంట్లోకి మిక్స్ చేసుకొని అయితే మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా లడ్లు అయితే చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అంత బాగుంది. మా సిస్టర్ వాళ్ళ బిడ్డ అనమాట, ఆమె కూడా లడ్డు చేస్తా కొంచెం పెట్టు పిన్ని అని అంటుంది. అందుకని కొంచెం అయితే పెట్టిన చిన్న లడ్డు చేస్తుంది అనమాట. ఆ లడ్డు చేసి అయితే సాత్విక్ అయితే ఇచ్చింది. నేను చేసిన తిను సాత్విక్ అని. ఓకేనా, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. ఇదైతే నల్ల బెల్లం, నాకు అంగన్వాడీలో ఇస్తారు హుబ్లీలో. ఆ బెల్లం అయితే ఆ బెల్లంతో అయితే చేసినాం, అందుకని కొంచెం బ్లాక్గా వస్తుంది అనమాట. కొంచెం మళ్ళీ తర్వాత ఆరిపోవడానికి కూడా వచ్చింది. చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, నాకు నిజంగా నచ్చింది. పక్కన అడుగుతుంటారు అనమాట, నిజంగా చెప్పు బాగుందా బాగలేదా అని. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేనైతే చేస్తుంటేనే సగానికి సగం తినేసాను అనమాట. నాకు ఇష్టం, నాకు నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం. నేనైతే ప్యాకెట్లు తెచ్చుకొని టీవీ చూసేటప్పుడు అవన్నీ కాల్ చేస్తా, ఒక ప్యాకెట్ అంతా కాల్ చేస్తాను అనమాట. అంత ఇష్టము. నేను మా ఆయన అయితే కూర్చొని తింటాం టీవీ చూసేటప్పుడు. చూడండి సాత్విక్ గారు చూడండి ఎంత బాగా తింటుండు. పిల్లలకు నచ్చకుండా తింటారా? అస్సలు తినరు. అట్లాంటి సాత్విక్ గారు తింటుండు అంటే రెసిపీ సక్సెస్ అయినట్టు. తినే మా సిస్టర్ అనమాట. ఓకేనా, నచ్చితే ట్రై చేయండి. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇదైతే పీసులు టైప్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి ఆరిపోయింది. ఇదైతే మళ్ళీ గరం చేసుకొని మళ్ళీ అయితే లడ్లైనా లేకుంటే ఇలాగే చేసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.